మావోయిస్టు అగ్రనేత కిషన్జీ భార్య మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. గద్వాల్ ప్రాంతానికి చెందిన సుజాతక్కపై వివిధ రాష్ట్రాల్లో 106 కేసులు నమోదయ్యాయి. ఆమె ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో జనతన సర్కార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ కార్యాలయం మీడియా సమావేశాన్ని నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనుంది. మావోయిస్టు అగ్రనేత కిషన్జీ భార్య మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లుగా డీజీపీ కార్యాలయం వెల్లడించింది. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. గద్వాల్ ప్రాంతానికి చెందిన సుజాతక్కపై వివిధ రాష్ట్రాల్లో 106 కేసులు నమోదయ్యాయి. ఆమె ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోన్ బ్యూరో జనతన సర్కార్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ కార్యాలయం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి సుజాతక్క ఈ రోజు రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. ఈమె మీద ₹1 రివార్డు కూడా ఉంది. దాదాపుగా వివిధ సంఘటనల్లో 106 కేసులు మీద ఉన్నట్లుగా పోలీసు వర్గాల ద్వారా అయితే చెప్తుంది. చిన్న వయసులోనే ఏమో విప్లవ భావాల పట్ల ఆకర్షితురాలయ్యి పీపుల్స్ వార్ పార్టీలో ఆ రోజుల్లోనే చేరినటువంటి పరిస్థితి ఉంది. 1984లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజు కోటేశ్వరరావు కిషన్జీని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మొత్తం అజ్ఞాతవాసంగానే జీవితం కొనసాగిస్తున్నారు. అయితే అనేక సంఘటనల్లో ఏమో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి. గత కొంతకాలంగా సుజాతక్క లొంగిపోతారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో డీజీపీ సుజాతక్క లొంగుబాటుకు సంబంధించినటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఒక ప్రకటన కూడా విడుదల చేయనున్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్ననే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మూడెం బాలకృష్ణ కూడా ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఆయనతో పాటు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. వరుసగా కేంద్ర కమిటీ సభ్యులు ఒకవైపు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, మరోవైపు ఇటు లొంగిపోతున్నటువంటి పరిస్థితి, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టినటువంటి డెడ్ లైన్ కూడా మార్చి 31 కూడా చేరువుగా ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు మీద వరుసగా ఒకవైపు లొంగుబాట్లు, మరోవైపు ఇటు ఎదురుకాల్పుల్లో మృతి చెందుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సుజాతకు సంబంధించి మరి కాసేపట్లోనే డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు